ఏ వ్యక్తిని గానీ, వస్తువుని గానీ, వ్యవస్థని గానీ కించపరచడం ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మంచి మాటలు, సూక్తులు చెప్పడానికి, వినడానికి చాలా బాగుంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టినప్పుడే మన లైఫ్లో మార్పు అనేది మొదలవుతుంది. నా వీడియోస్ ద్వారా ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా సరే అది నేను సక్సెస్ఫుల్ అయినట్టే ఫీల్ అవుతాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దివ్య. అందరికీ నమస్తే, ಎಲ್ಲರಿಗೂ నమస్కార. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. ఈరోజు వీడియోలో స్టూడెంట్స్కి ఉండాల్సిన ఒక 10 మంచి అలవాట్ల గురించి, అంటే 10 గుడ్ హ్యాబిట్స్ ఫర్ స్టూడెంట్ అనే టాపిక్పై ఈరోజు మనం వీడియో చేస్తున్నాము. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ గుడ్ హ్యాబిట్, రెగ్యులర్ స్లీప్ రొటీన్. మీరు ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవాలి. అది కూడా 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎగ్జామ్స్ టైంలో అయితే 6 to 7 అవర్స్ మినిమం ఉండేలా చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మీరు ప్రతిరోజు 1 గంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ బాడీతో పాటు మీ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఈట్ హెల్దీ. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా మ్యాటరే. ఎందుకు అంటే మీరు ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, నట్స్ కానీ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్కి అది ఒక మంచి ఫీడ్గా వెళ్తుంది. మీ బ్రెయిన్లో నెర్వ్స్ అన్నిటికీ ఈ ఫుడ్ అంతా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నాన్ వెజ్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఇట్లాంటివి తీసుకుంటారో, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల బ్రెయిన్లో కూడా లేజీ వేవ్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యి మిమ్మల్ని లేజీగా తయారు చేస్తూ ఉంటాయి. సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి. చాక్లెట్స్ ఇలాంటివి తినడం వల్ల మీకు హై షుగర్స్ వల్ల బ్రెయిన్లో ఎక్కువ క్రాంకీనెస్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది. సో మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. ఫోర్త్ గుడ్ హ్యాబిట్ వచ్చి యాక్టివ్ స్టడీయింగ్ టెక్నిక్స్. మీరు చదువుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఎలా చదువుకుంటున్నారు, ఏ పద్ధతిలో చదువుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. ఎలా చదువుకుంటున్నారంటే, ఫస్ట్ మీరు ఏదైనా టాపిక్ నేర్చుకున్నారు, అది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలియాలంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. దాన్ని మీరే మెమరైజ్ చేసుకోవడం కానీ, రీకాల్ చేసుకోవడం కానీ చేసుకొని మీ టాపిక్ చేసుకోవడం వల్ల మీకు ఎంతవరకు ఆ టాపిక్ అర్థమైందని తెలుస్తుంది. అండ్ ఆల్సో అలా అర్థమైనప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ రావాలి. అలా వస్తేనే మీరు దాన్ని నిజంగా అర్థం చేసుకున్న, దాన్ని నిజంగా నేర్చుకున్న వాళ్ళు అని అవుతారు. సో క్వశ్చనింగ్ ఎబిలిటీ కూడా మీలో ఉండాలి. అండ్ ఆల్సో సమ్మరైజింగ్. మీరు దీని ద్వారా ఒక సారాంశాన్ని బిల్డప్ చేసుకోవాలి. ప్రతి లెసన్, టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ తర్వాత సమ్మరైజేషన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. ఇది ఫోర్త్ గుడ్ హ్యాబిట్. అండ్ ఫిఫ్త్ వచ్చి ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ డైలీ రొటీన్ని షెడ్యూల్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీరు చదువుకోవడానికి ఒక స్పెసిఫిక్ టైం, రిలాక్సేషన్కి ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవడం వల్ల ఏ టైంలో చేయాల్సిన పనిని ఆ టైంలో సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. సిక్స్త్ థింగ్, యాక్టివ్ లిజనింగ్. మీరు ఒక గుడ్ లెర్నర్ అవ్వాలి అంటే ఫస్ట్ గుడ్ లిజనర్గా ఉండాలి. ప్రతి దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకొని దాని తర్వాతే క్వశ్చన్ చేయాలి. ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారు వినకుండా వాళ్ళని క్వశ్చన్ చేయడం, మీకు సగం అర్థమైనాక మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే అవతల వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళని మీరు డిస్ట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు పూర్తిగా చెప్పిన తర్వాత విని దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే వాల్యుబుల్ క్వశ్చన్స్ అడగండి. సో దట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకు కూడా ఏ డిస్టర్బెన్సెస్ ఉండవన్నమాట. సో యాక్టివ్ లిజనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇది ఒక మంచి హ్యాబిట్. సెవెంత్ గుడ్ హ్యాబిట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది అనగానే చాలా టెన్షన్ ఫీల్ అవుతారు, లేదా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా స్టేజ్ ఫియర్ వల్ల ఇవన్నిటిని మీరు ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ స్ట్రెస్ని అంతా తగ్గించుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, ఒక సౌల్ఫుల్ మ్యూజిక్ వినడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల మీరు ఈ స్ట్రెస్ని రిజాల్వ్ చేసుకోగలుగుతారు. అది స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఒక హెల్దీ హ్యాబిట్. అండ్ ఎవ్రీథింగ్, సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్.
మీకు ఏదైనా సిచ్యువేషన్లో మీరు చేయలేకపోతున్నారు, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నారంటే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, లేదా మీ టీచర్ హెల్ప్ తీసుకోండి. ధైర్యంగా మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేసి మీరు అడగగలగాలి. ఎదుటి వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకోవాలి. అప్పుడే మీరు కూడా ఎవాల్వ్ అవుతారు. ఒక గుడ్ స్టూడెంట్ లాగా మీరు కూడా ఎవాల్వ్ అవుతారు. అండ్ 9th గుడ్ హ్యాబిట్ వచ్చి ఎఫెక్టివ్ నోట్స్ టేకింగ్. టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు. క్లాస్ చెప్పే టైంలో మనం కాన్సెప్ట్ని ఒక చిన్న చిన్న డయాగ్రామ్స్లో కానీ, ఫార్ములాస్లో కానీ, లేదా స్మాల్ షార్ట్ నోట్స్లో కానీ రాసుకుంటూ ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే మీరు చదువుకునేటప్పుడు కానీ, లేదా ఎగ్జామ్స్ టైంలో కానీ ఆ షార్ట్ నోట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ 10th గుడ్ హ్యాబిట్ వచ్చి గోల్ సెట్టింగ్. ఈ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఫ్యూచర్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు 9th స్టాండర్డ్లో ఉన్నారనుకోండి, మీ షెడ్యూల్కి తగ్గట్టు, మీ ఎగ్జామ్స్కి తగ్గట్టు ఈ ఎగ్జామ్స్లో నాకు ఇంత పర్సంటేజ్ రావాలి అని రియల్ టైం గోల్స్, రియలిస్టిక్, నాన్ రియలిస్టిక్ గోల్స్ ఉంటాయి. అట్లాంటి రియలిస్టిక్ గోల్స్కి, నాన్ రియలిస్టిక్ గోల్స్కి మీరు తేడా తెలుసుకోవాలి. సో లాంగ్ టైమ్ గోల్ని రీచ్ అవ్వాలంటే మీరు ఇప్పుడు ఎలా కష్టపడాలి అనే దాని గురించి కూడా మీరు అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. సో దీస్ ఆర్ ద 10 గుడ్ హ్యాబిట్స్. ఈ 10 గుడ్ హ్యాబిట్స్ని నేను ఒకసారి రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది రెగ్యులర్ స్లీప్ రొటీన్. సెకండ్ది రెగ్యులర్ ఎక్సర్సైజ్. థర్డ్ది ఈట్ హెల్దీ. ఫోర్త్ది ఎఫెక్టివ్ స్టడీయింగ్ టెక్నిక్స్. ఫిఫ్త్ది ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. సిక్స్త్ది యాక్టివ్ లిజనింగ్. సెవెంత్ది స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎయిత్ది సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. నైన్త్ థింగ్ ఎఫెక్టివ్ నోట్స్ టేకింగ్. 10th థింగ్ గోల్ సెట్టింగ్. దీస్ ఆర్ ద 10 గుడ్ హ్యాబిట్స్ ఫర్ స్టూడెంట్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.